చలికాలంలో ఎప్పుడూ కళ్ళు ఎర్రగా మారతాయి. చలి తీవ్రత పెరిగే కొద్దీ కళ్ళు ఎర్రగా అవుతూ ఉంటాయి. చల్లని గాలులు చర్మం, కళ్ళ నుండి తేమను చాలా త్వరగా గ్రహిస్తాయి. అంతేకాకుండా దుమ్ము, కాలుష్యం, జలుబు వల్ల వచ్చే ఇన్ఫెక్షన్ వల్ల కూడా కళ్ళు ఎర్రబడతాయి. కొన్నిసార్లు కండ్ల కలక, బ్లైఫారిటిస్ వంటి తీవ్రమైన వ్యాధులు కూడా కారణం కావచ్చు. చలికాలంలో బయటకు వెళ్ళేటప్పుడు మీ కళ్ళను కప్పి ఉంచడం చాలా ముఖ్యం. చల్లని గాలి, బలమైన సూర్యకాంతి కళ్ళ నుండి తేమను చాలా వేగంగా గ్రహిస్తుంది. దీని కారణంగా కళ్ళు పొడిగా, ఎర్రగా మారతాయి. బయటకు వెళ్ళేటప్పుడు నాణ్యమైన సన్ గ్లాసెస్ ధరించడం వల్ల కళ్ళు చలి, దుమ్ము, ధూళి నుంచి కాపాడబడతాయి. తగినంత నిద్ర కూడా అవసరం. 7-8 గంటల గాఢ నిద్రను తీసుకోవాలని, తద్వారా కళ్ళు విశ్రాంతి పొందుతాయని చెబుతున్నారు. కణజాలం మరమ్మత్తయ్యే అవకాశం ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. అలాగే శరీరాన్ని హైడ్రేటెడ్గా ఉంచుకోవడం చాలా ముఖ్యం. ఇది కళ్ళతో సహా మొత్తం శరీరం తేమను నిర్వహిస్తుంది. చలికాలపు చల్లని గాలులు మన శరీరంలోని తేమను గ్రహిస్తాయి. ముఖ్యంగా కళ్ళు సులభంగా ప్రభావితమవుతాయి. అందుకే 3 లీటర్ల నీటిని తప్పనిసరిగా తీసుకోవడం మంచిది. ఇవన్నీ ఫాలో అయితే గనక కళ్ళు ఎర్రగా మారడం అనేది తగ్గుతుంది.